అందరికీ గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ అక్షిత్. ఈ వీడియో బయట ఎందుకు చేస్తున్నామంటే టు క్రియేట్ అండ్ అవేర్నెస్ టు ది టూరిస్ట్ హూ ఆర్ కమింగ్ ఫర్ మారేడుమిల్లి, పాడేరు అండ్ అరకు. దయచేసి మీరు అంత ఫార్ అవే ప్లేసెస్ నుంచి వస్తున్నప్పుడు బై కార్లో కానీ, బై ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో కానీ, బై బైక్లో కానీ ఎందులో వచ్చినా సరే మీరు ఇదన్నీ ఘాట్ స్టేషన్స్ కాబట్టి ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఎలా ఉందంటే చాలా ఫాగీ ఉంది. ఆ రూట్ కూడా సరిగ్గా కనిపించదు, ఆపోజిట్ వెహికల్స్ ఏమొస్తుందో కూడా మీకు సరిగ్గా కనిపించదు. సో ఎక్స్పీరియన్స్డ్ లోకల్ రూట్స్ తెలిసిన డ్రైవర్ని మాత్రం ప్రిఫర్ చేసుకుని పెట్టుకోండి. సెల్ఫ్ డ్రైవ్ చేయొద్దు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ సేఫ్టీ మెజర్స్ పాటించండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓవర్ స్పీడ్ ఏమి రావద్దు. బైక్ మీద వచ్చినట్లయితే ట్రిపుల్ రైడింగ్ చేయకండి. ఇద్దరు కూడా హెల్మెట్ ధరించండి. అండ్ మోస్ట్లీ వీక్ డేస్లోనే మీరు ట్రిప్స్ అనేది ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో ప్లాన్ చేయదు. బికాస్ రూట్స్ అనేది చాలా రద్దీగా ఉండటం వల్ల ఎవరు ఎలా వస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ రీసెంట్గా నిన్న జరిగిన ఉక్కుంపేట యాక్సిడెంట్లో కార్ క్రాష్ అవ్వటం, అది చాలా మేజర్ యాక్సిడెంట్. అది దాంట్లో సీట్ బెల్ట్, ప్యాసింజర్ సీట్లో ఉన్న స్టూడెంట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల స్పాట్ డెత్ అవ్వడం జరిగింది. అండ్ ఇద్దరికి మేజర్ ఇంజరీస్. అండ్ ఈరోజు ఎర్లీ అవర్స్లో జరిగిన మారేడుమిల్లి ఘాట్లోని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు కూడా బోల్తా పట్టడం జరిగింది. అందులో మేజర్ 15 మెంబర్స్ డెత్ అయ్యారని చెప్పి తెలుస్తూ ఉంది. సో దయచేసి ఎవరైతే వస్తున్నారో లోకల్ ఏరియాస్ తెలిసిన కార్ డ్రైవర్స్ని పెట్టుకోండి. అండ్ మోస్ట్లీ మీరు నైట్ జర్నీస్ చేయకండి. బికాస్ ఫాగీ ఎక్కువ ఉండటం వల్ల రూట్స్ కనపడదు. ఇప్పుడు లొకేషన్ కంటే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫ్యామిలీ మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు.